వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఈరోజు నేను చక్కటి చాయ్ మినపప్పుతో బెల్లం సుండలు చేశానండి. ఇది మనం అమ్మవారికైనా చేసుకోవచ్చు, ఇంట్లో పిల్లలు స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చండి. మినపప్పులో మనకి చాలా పోషకాలు ఉంటాయి కదండి. చక్కగా మనకి ఇంట్లో మినపప్పు లేకుండా ఏ ఇల్లు ఉండదు కదండి. ముఖ్యంగా చాయ్ మినపప్పుతో చాలా ఈజీ అండి చేసుకోవటము. ఒక్క సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి, మాడకుండా వేయించుకొని బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చు. ఈరోజు నేను బెల్లంతో చేశానండి. చాయ్ మినపప్పుని చక్కగా మనం ఎంత తీసుకున్నామో అంత బెల్లం కూడా తీసుకోవాలండి. నెయ్యి దాంట్లో సగం బెల్లం తీసుకొని ఈ విధంగా 2 చారెళ్ళు బియ్యం కూడా వేసుకున్నానండి. కొంచెం శనగపప్పు ఒక గుప్పెడు, కొంచెం కలర్ కూడా వస్తుందండి. బియ్యం వేయటం వల్ల మనకి మినపసున్నుండ నోట్లో వేసుకుంటే చుట్టుకోకుండా ఉంటుందిటండి. చక్కగా కొంచెం బియ్యం గింజలు, కొంచెం శనగపప్పు, ఒక చారడేనండి టేస్ట్కి వేసుకుంటే కలర్గా కూడా వస్తాయి మినపసున్నుండలు. చూసారా అక్కడ బెల్లము సమానంగా తీసుకోవాలండి. నేను తెల్ల గ్లాసుతో 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసులు దానికి తగ్గట్టు పావకు బిళ్ళలు తీసుకొని బెల్లం బిళ్ళలు కొట్టుకొని శుభ్రంగా పొడి చేసుకున్నానండి. ఎర్రగా కందిపప్పల్లే వేగాయి చూసారా. దాన్ని కొంచెం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం బెల్లం తీసుకొని పొడుగు చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మనం పావకు బిళ్ళల్ని, మా ఇంట్లో పావకు బిళ్ళలు బెల్లం వాడతాము, లేకపోతే జాగరి పొడినా చేసుకోవచ్చు. నేను పావకు బిళ్ళల్ని మెత్తగా కొట్టుకున్నాను. ఈ విధంగా మినపప్పు ఆరబెట్టుకొని, మంచి పోషక విలువలు ఉంటాయండి మినపప్పు. ఇంట్లో అందరూ తీసుకోవటం చాలా మంచిది. ఇలా నెయ్యి కరగబెట్టుకున్నానండి. నెయ్యి కరగబెట్టుకొని మనం పక్కకు పెట్టుకొని బెల్లం కొట్టుకొని పొడి చేసుకొని ఇలాచీ వేసుకొని 2 సుగంధ ద్రవ్యాలలో ఇలాచీ వేసుకోవాలండి. ఇలాంటి బిళ్ళలతో చేశానండి నేను పావకు బిళ్ళలు. మనకి డబ్బాల్లో అమ్ముతున్నారు కదండి ఇప్పుడు. ఆ బిళ్ళల్ని చక్కా కొట్టుకొని చిన్న రాయి తీసుకొని కొట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండర్లో ఏకంగా మనం 2 ఇలాచీలు కూడా వేసేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. పొడి కొట్టుకొని, ఇంతకీ ప్రత్యేకంగా చేసింది ఏంటంటే బెల్లం పొడి కొట్టుకొని మనం పాకం పట్టుకున్నానండి. బెల్లాన్ని పాకం పట్టుకొని తర్వాత మినపప్పు కూడా గ్రైండ్ చేసుకొని ఈ బెల్లాల్లో కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకోవాలండి. కరగించాలి. దాన్ని లైట్గా కరిగించడం వల్ల నెయ్యి బెల్లం ఈవెన్గా సమానంగా ఉండలకి అందుతుందండి. రుచిగా బెల్లం ఉన్నట్టు తగులుతుంది. లేకపోతే ఒక్కొక్క చోట బెల్లము తీయగా ఉండటం, ఒక్కొక్క చోట లేకపోవటం, ఉండగా కట్టడం లేకుండా ఈవెన్గా ఉండాలని చెప్పేసి బెల్లాన్ని కొంచెం వాటర్లో మనం పాకం చేసుకొని కొంచెం వాటర్ కలిపి చేసుకొని ఈ కరిగించుకున్న నెయ్యిని జోడించి ఒక్క పొంగు రానిచ్చి ఒక రవ్వ కరగనిచ్చి బెల్లము నెయ్యి సమానంగా స్ప్రెడ్ అవుతుందండి. అప్పుడు మనం తింటుంటే చక్కగా నోట్లో చక్కగా తీయగా మిగులుతాయండి. నోటికి చక్కగా రుచిగా తగిలితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదే విధంగా పంచదారను కూడా పొడిగొట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈసారి నేను ఇలా బెల్లము నెయ్యి కొంచెంగా సమానంగా కదిలించుకొని పాకం పట్టుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని ఈ పాకంలో వేసేసుకున్నానండి. ఈసారి గ్రైండ్ చేసుకున్నాము. ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని చక్కగా నెయ్యి బెల్లం కలిపిన ఈ మూకుట్లో వేసేసుకొని స్టవ్ కట్టేసేసుకోవాలండి. సిమ్లో వేసేసుకొని ఒక తిప్పు తిప్పేసి కొంచెం చల్లారనిచ్చి బాగా కలిపేస్తే పంచదార బెల్లము నెయ్యి సమానంగా మినప్పిండిలో కలవటం వల్ల చక్కగా నిలవ ఉంటాయండి. వారం రోజులైనా నిలవ ఉంటాయి. మళ్ళీ టేస్ట్ కూడా సమానంగా ఉంటుందండి. ఒక చోట తీయగా, ఒక చోట ఇదిగా ఉండలుగా అవ్వకుండా ఉంటుందని ఈ విధంగా పాకంతో ట్రై చేశానండి. చక్కగా ఉన్నాయి. ఇప్పుడు పలచగా ఉన్నట్టుంది, కానీ మనకు ఉండ చేసేసాక చక్కగా ఉండలు వస్తాయండి. చక్కగా నిలవ ఉంటాయి. మనకి వారం 15 రోజుల పాటు నిలవ ఉంటాయి. మినపప్పు బలం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి.
పోషక విలువలు చక్కగా ఉంటాయి. కడుపుతోటున్న వాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా మంచిదండి. కడుపుతోటున్నప్పుడు మా అమ్మగారు తప్పకుండా ఈ మినపసుండలు ఏవి చేసినా చేయకపోయినా మినపసుండలు మాత్రం చేసి పెడతారు కదండి పెద్దవాళ్ళు మనకి. మినపసుండలు చాలా బలమండి. చక్కగా అట్లా కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చుకుంటూ ఇలా ఉండలు చేసేసుకుంటే చక్కగా వచ్చాయండి. చూసారా, కలర్ఫుల్గా ఉన్నాయి. బియ్యం వేయటం వల్ల 2 చారెళ్ళు నోటికి చుట్టుకోదు ఉండలాగా. అది వరకైతే పూర్వకాలం రోజుకోకుండా తప్పకుండా తినేవాళ్ళేనండి. కడుపుతోటున్న వాళ్ళకి తప్పకుండా ఇలాంటివే పెట్టేవాళ్ళు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా పంచదారతో కూడా చేసుకోవచ్చండి. పొడి చక్కగా పంచదార అయితే మన పాకం పట్టకుండానే కలిసిపోతుందండి, నో ప్రాబ్లం. బెల్లం అయితే కలవదండి, కొంచెం కొంచెం ఉండలు ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా నేను బెల్లము నెయ్యి కలిపి ఉండలుగా చేశానండి. ఈ విధంగా చాలా శక్తివంతమైన పిల్లలకి బలాన్ని ఇచ్చే మినపసుండలు రెడీ అండి. అరకిలోకి ఈ విధంగా ఒక చిన్న బాక్సులు వచ్చాయండి. చక్కగా మనం ప్రత్యేకమైన రోజుల్లో కానీ మనకి ఇవి నిల్వ ఉండటానికి మన సరుకులు తెచ్చిన కొత్తల్లో, నెయ్యి తెచ్చుకున్న కొత్తల్లో చేసేసుకుంటూ ఉంటామండి మేము. నెయ్యి తెచ్చిన కొత్తల్లో నెయ్యి వేసి ఇవి చేసేసుకుంటే బాగుంటుంది. మినపసుండల్లో కంపల్సరీ నెయ్యి లేనిదే మాత్రం బాగోవండి, మిగతావి ఏమన్నా బాగుంటాయి. ఈ విధంగా మినపసుండలు చేసామండి. ఈ విధంగా బాక్స్ నిండా వచ్చాయి. ద్వాదశి రోజున అమ్మవారికి నైవేద్యం చూపించుకొని టేస్ట్ చూశానండి. దుర్గా అమ్మవారికి కూడా చాలా మినపసుండితో చేసినవి మినపప్పు ఐటమ్స్ చాలా మంచిదండి మనం నైవేద్యం పెట్టుకుంటే. ఈ విధంగా మినపప్పు ఉండలు నైవేద్యం పెట్టుకొని టేస్ట్ చూశానండి. ఎట్లా ఉన్నాయో చెప్తాను. చక్కగా ఉన్నాయండి. నోట్లో వేసుకున్నాము. చూసారా, ఈ విధంగా ఆ రోజు మినపప్పుకు సంబంధించినవి కూడా చేశానండి. చాలా మినపసుండలు ఈ విధంగా టేస్ట్ చూడాలని చూపిస్తున్నాను మీకు కూడా. చాలా బాగుందండి. డెలిషియస్ బెల్లం మినపసుండలు. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మినపసుండలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇంకా వేరే స్వీట్లు, తీపిగారెలు కూడా చేశానండి ఆ రోజు. ఈ విధంగా అమ్మవారికి కూడా తీసుకువెళ్ళాను. అదనమాట.